హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు నేనైతే మటన్ మసాలా కర్రీ ప్రిపేర్ చేసిన ఫ్రెండ్స్. సూపర్గా ఉంటుంది అనమాట. అందులో కాంబినేషన్ చూడండి, పూరీ అయితే చేసిన. పూరీ మటన్ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. ఇది ట్రెడిషనల్ వంటకం అని కూడా చెప్పచ్చు. మనం బోనాల పండగకి కానీ దసరా పండగకి కానీ కంపల్సరీ పూరీ మటన్ అయితే ప్రిపేర్ చేసుకుంటాం కదా, చాలా బాగుంటుంది. ఇట్లా మీరు కూడా ట్రై చేయండి. ప్రాసెస్ అయితే చివరి వరకు చూడండి. వీడియో అయితే స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, ప్లీజ్. ఓకేనా? ఫుల్ వీడియో అయితే చూసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మనము మటన్ అయితే శుభ్రంగా ఒక 2-3 టైమ్స్ అయితే కడుక్కొని పక్కన ఉంచుకోవాలి ఫ్రెండ్స్. మెయిన్ ఇంగ్రీడియంట్ ఈరోజు మటన్ అనమాట. తర్వాత మసాలా కోసం చూడండి, 2 స్పూన్లు పల్లీలు, 2 స్పూన్లు నువ్వులు, 2 స్పూన్ల ధనియాలు, 2 స్పూన్ల కొబ్బరి పొడి, ఒక 1 ఇంచ్ చెక్క, 1/2 స్పూను షాజీరా అన్నీ వేసుకొని వేయించుకొని మనం పేస్ట్ అయితే రెడీగా పెట్టుకోవాలన్నమాట. ఇవన్నీ రెడీగా పెట్టుకోవడం వలన మనకు టైం సేవ్ అవుతుంది, గ్యాస్ కూడా సేవ్ అవుతుంది ఫ్రెండ్స్. ఒక దిక్కు అక్కడ పెట్టి ఇట్లా వేయించుకోవడము అది ఇది చేయడం వలన ప్రాసెస్ అనేది కూడా కొంచెం ఎక్కువ అనిపిస్తుంది అనమాట. తర్వాత చూడండి, స్టవ్ పైన నేనైతే కుక్కర్ పెట్టుకొని అందులో ఒక 5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసాను. మటన్లో చికెన్లో మనకు ఫ్యాట్ ఉంటుంది కాబట్టి ఆయిల్ తక్కువగానే వేసుకోవాలి. తర్వాత 3 పెద్ద ఉల్లిగడ్డలు అయితే సన్నగా కట్ చేసుకున్న, 3 పచ్చిమిరపకాయలు పొడవుగా చీల్చి అయితే వేసుకున్నాను ఫ్రెండ్స్. ఆనియన్ అయితే బాగా బ్రౌన్గా కావాలన్నమాట. ఇట్లా నాన్ వెజ్ రెసిపీస్కి అప్పుడే మనకు ఆ గ్రేవీ అనేది వస్తుంది, టేస్ట్గా అవుతాయి అన్నమాట కూరలు కూడా. ఓకేనా? చూడండి, ఆనియన్ అయితే దగ్గర పడ్డది మొత్తము. ఒక్కసారి అయితే ఇట్లా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది అనమాట. ఈ నా ప్రాసెస్లోనైతే ట్రై చేయండి. బ్యాచిలర్స్ కానీ బిగినర్స్ కానీ సింపుల్గా ప్రిపేర్ చేసుకునే రెసిపీ అనమాట. ఓకేనా? 1 స్పూన్ పసుపు అయితే వేసుకున్నాను నేను. తర్వాత 1 స్పూను అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అయితే వేసుకొని మళ్ళీ ఒకసారి అయితే టోటల్గా మొత్తానికి కలిసేటట్టు అయితే కలుపుకోవాలి. అసలు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ ప్రాసెస్లోనైతే చేసి చూడండి మీరు. టమాటా ప్లస్ మసాలా కాంబినేషన్ చాలా బాగుంటుంది. తర్వాత మనము శుభ్రంగా కడుక్కున్న మటన్ అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి కుక్కర్లోకి. అసలు మనకి చేసినామా లేదా అన్నట్టు అనిపిస్తుంది అనమాట, అన్నీ రెడీగా పెట్టుకున్నట్టయితే. ఓకేనా? కంపల్సరీ మటన్ అయితే మనము కుక్కర్లోనే ప్రిపేర్ చేసుకోవాలి ఫ్రెండ్స్. బోన్స్ సూప్ అనేది దిగుతుంది, ప్లస్ మీట్ కూడా మంచిగా ఉడుకుతుంది అనమాట. చూడండి, మొత్తము ఒకసారి అయితే కలుపుకోవాలి. అడుగంటకుండా చూసుకుంటూ ఒక 1 సెకండ్ కంటూ మిక్సీ చేసుకుంటూ ఉండాలి. తర్వాత 2 స్పూన్ల కారం అయితే వేసిన. జర స్పైసీగా ఉంటేనే బాగుంటుంది కదా మటన్ అంటే. ముక్కు పొంటి కళ్ళ పొంటి గారితేనే మంచిగా తిన్నట్టుగా ఉంటుంది. తర్వాత ఒక 2 స్పూన్ల ఉప్పు అయితే వేసిన. మళ్ళీ ఆఖరికి అయితే మనం టేస్ట్ చూసి వేసుకోవచ్చు. ముందుగానే ఎక్కువ వేసుకుంటే తిక్కమైపోతే తినలేము మనము. ఓకేనా? చూడండి, కూర మొత్తం మంచిగా ఒకసారి కలగలుపుకున్నాక మళ్ళీ 3 టమాటాలు అయితే చిన్నగా కోసి వేసుకున్నానులా. వేసుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టుకున్న. టమాటా కూడా మగ్గాలి కదా ఫ్రెండ్స్ మరి. ఓకేనా? అన్నీ మగ్గితేనే కూర మంచిగా అవుతుంది అనమాట. తిన్న కొద్దికి పోతుంటుంది. ఇట్లా ఎచ్చపచ్చగా చేసుకుంటే ఏం లాభం చెప్పు, ఎవ్వరు తినరు. ఇక బ్యాడ్ నేమ్ కూడా వస్తుంది మనకి. చేసేది ఎట్లాగో తప్పదు కదా. సో మంచిగా చేస్తే మంచి పేరు అయితే వస్తుంది మనకి. చూడండి, మన టమాటాలు కూడా మగ్గిపోయినాయి మొత్తము. తర్వాత మనం రుబ్బి పెట్టుకున్నాం కదా పల్లీలు నువ్వులు పేస్ట్ వేసుకొని ఇక కొత్తిమీర వేసుకున్నాం అనుకోండి లాస్ట్కు. ఇక కూర అయితే క్లైమాక్స్కి వచ్చినట్టే. చూడండి, నేనైతే మూత పెట్టేసిన. మూత పెట్టి ఒక 6 విజిల వరకు అయితే ఇచ్చిన. ముక్కలు మెత్తగా ఉడికితేనే బాగుంటుంది కదా. పెద్ద మనుషులు ఉంటే వాళ్ళకి తినరాదు, జర మెత్తగా ఉడికితే బాగుంటుంది. చిన్నపిల్లలకైనా మంచిగా అరుగుతుంది అనమాట మెత్తగా ఉడికితే ముక్కలు. ఓకేనా? మరి ఇళ్ళకి నేను ఏం చేసిన అనుకుంటుండ్రు? ఇక ఉంది పూరీలు దేవిన ఇళ్ళకి. మనం దసరాకు బోనాల పండుగకి ఇట్లనే చేసుకుంటాం కదా పూరీలు మటను. మీరు కూడా ఇట్లా చేసుకొని ఎట్లా వచ్చిందో చెప్పుర్రి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుడు మర్చిపోకుండ్రి. మరిన్ని మంచి మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తా. బాబాయ్.